Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము డే 6 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చూద్దామండి. సో నాకైతే కొంచెం కోల్డ్ కఫ్ ఉంది, సో మెల్లిగా చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈరోజు ఏం అడిగాము? డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద విజయనగర ఆన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏమంటున్నారు? ఆర్ట్ గురించి, దాని యొక్క లిటరేచర్ గురించి ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగారు. ఎవరిది? విజయనగర వాళ్ళది. ఓకేనా? ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంది, దేని మీద? ఆర్ట్ మీద, లిటరేచర్ మీద. అండ్ అనలైజ్ ద strategic reasons behind their conflict between the neighboring rulers over the territories such as డోబ్స్ అండ్ మహరత్వాడ. అంటే వాళ్ళ నైబర్ వాళ్ళతోటి వాళ్ళకున్న కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇక్కడ రీజన్స్ అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రాసేటప్పుడు అబౌట్ ద విజయనగర గురించి మనం కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నట్టుగా. సో చూడండి, ద కింగ్డమ్ ఆఫ్ ద విజయనగర వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? హరిహర బుక్ ఆఫ్ ద సంగమ డైనాసిటీ. ఎప్పుడు అనేది ఇక్కడ మీరు ఇయర్ మెన్షన్ చేయొచ్చు, లేదు మీ ఇష్టం అది. ఓకేనా? సో ఫస్ట్ మనం వాళ్ళ ఇంట్రడక్షన్ అనేది రాసుకుందాము. తర్వాత ఫాలోయింగ్ ద ఎవరు వచ్చారని మహమ్మద్ బిన్ తుగ్లక్, ది మూవ్ టు ఢిల్లీ ఫ్రమ్ దౌలతాబాద్. అండ్ 4 డైనాసిటీస్ మనం ఇక్కడ చూడొచ్చు: విజయనగర ఎంపైర్, సంగమ అండ్ సలువా, తులువా. సో ఈ విధంగా మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది మీరు రాసేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే సౌత్ ఇండియన్ హిస్టరీలో ఇక్కడ మనకి విజయనగర ఎంపైర్ టైంలో తీసుకున్నప్పుడు చాలా ఇంపార్టెన్స్ అనేది మనం చూసుకోవచ్చు. లిటరసీ కానీ, కల్చర్ కానీ. సో ఇది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ పాయింట్ మేము ఇంపార్టెంట్గా రాసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్, మరి విజయనగర కాంట్రిబ్యూషన్స్ టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఎందుకు మనం ఇది రాసాము ఇక్కడ హెడ్డింగ్ అంటే, ఇక్కడ మనకి క్వశ్చన్లో అడిగారు కదా ఆర్ట్ అండ్ లిటరేచర్ అని. సో సో ఇక్కడ సారీ, ఇది లిటరేచర్ అండి, నాకు ఆర్కిటెక్చర్ అలవాటు అయిపోయింది. సో విజయనగరాస్ కాంట్రిబ్యూషన్ టు ద ఆర్ట్ అండ్ లిటరేచర్. సో మనం ఇక్కడ ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఆర్కిటెక్చర్గా మనకి అచీవ్మెంట్స్ ఏమున్నాయని అనేది చూసుకుంటే, విజయనగర స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఏ విధంగా ఉందంటే, ఇట్ ఈస్ ద style developed under the Vijayanagara Empire is unknown the Vijayanagara School of Architecture. ఇక్కడ చూడండి, ద ఆర్కిటెక్చరల్ స్టైల్ డెవలప్డ్ అండర్ ద విజయనగర ఎంపైర్ టైంలో తీసుకున్నప్పుడు ఈజ్ ఏ నోన్ యాజ్ ద వాట్ విజయనగర స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని. అండ్ ద రూలర్స్ బేస్డ్ ఆన్, ఇక్కడ బేస్డ్ ఇన్ దేని మీద అంటున్నారు? హంపి, కర్ణాటక ఉంది కదా. సో హంపి అండ్ బ్లెండెడ్ ఫ్యూచర్స్ లైక్ ఎలా ఉన్నాయంట? చోళ, హొయసల, పాండ్య. సో ఇలా మనకి ఉండడం జరిగింది. తర్వాత మరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే ఎవరి ఆర్కిటెక్చర్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని ఫాలో అయ్యారని తీసుకుంటే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ బీజాపూర్. ఏదంటండి? ఇండో ఇస్లామిక్ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎవిడెన్స్ ఆఫ్ ద టెంపుల్ బిల్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. మరి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ టెంపుల్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్, హైలీ డెకరేటెడ్ వాల్స్ విత్ కర్వింగ్ అండ్ జియోమెట్రికల్ ప్యాటర్న్స్ ఉన్న. తర్వాత గోపురం, మనకు తెలుసు కదా గోపురం ఉంటుంది. ఓకేనా? సో గోపురము అండ్ మతలబ్ టవరింగ్ గేట్వేస్ అండ్ బిల్డ్ ఆన్ ద ఆల్ సైడ్స్ ఆఫ్ ద టెంపుల్స్. మనకి అన్ని సైడ్స్ టెంపుల్స్ మనం చూసుకోవచ్చు. అన్లైక్ ద ఎర్లియర్ ట్రెడిషన్ హ్యావెన్ దెమ్ ఓన్లీ ఎట్ ద ఫ్రంట్. సో నాలుగు సైడ్లో కూడా మనము ఇక్కడ గేట్వేస్ చూసుకోవచ్చు. తర్వాత మోనోలిథిక్ రాక్ కట్ పిల్లర్, మెయిన్గా ఒకే పిల్లర్ తోటి అది కట్టించడం అన్నట్టుగా. ఓకేనా? సో అదొకటి. ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, లార్జర్ ఎన్క్లోజింగ్ వాల్స్ అండ్ మల్టిపుల్ మండపాస్, చాలా మండపాస్ అనేది కట్టించడము. ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఫీచర్స్లో రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద సెక్యులర్ బిల్డింగ్స్ అండ్ విత్ ఇన్ ద టెంపుల్ కాంప్లెక్సిటీస్. నెక్స్ట్, నోటబుల్ ఎగ్జాంపుల్స్ అని మనం ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకుంటే చూడండి, విఠల స్వామి టెంపుల్ కాంప్లెక్స్ అనేది, లోటస్ మహల్, తర్వాత విరూపాక్ష టెంపుల్, రఘునాథ టెంపుల్ హంపీలో ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్, రాకట్ ఐడియల్ ఆఫ్ నరసింహ అండ్ శేష. ఓకేనా? స్నేక్ అని అంటాము. ఇది ఎక్కడ ఉందండి? హంపీలో. ఇట్స్ ఏ రిమార్కబుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత మ్యూజికల్ పిల్లర్స్ తీసుకుంటే ద ఫేమస్ రంగ మంటప. ఓకే, రంగమంటప ఆఫ్ విఠల స్వామి టెంపుల్ కాంప్లెక్స్ హంపీలో తీసుకున్నప్పుడు 56 మ్యూజికల్ పిల్లర్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. సారీగామప అని ఇట్లా పిల్లర్స్ అనేది మనం చూడొచ్చు అన్నట్టు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ అని చెప్పొచ్చు. తర్వాత మహానవమి. ఓకే, మహానవమి దిబ్బ తీసుకున్నప్పుడు ఇక్కడ మాసివ్ స్టోన్ ప్లాట్ఫామ్ లొకేటెడ్ ఎక్కడ ఉందండి? రాయల్ ఎన్క్లోజ్డ్ ఇన్ హంపీలో ఉండడము. అండ్ ఇది ఎవరు కట్టించారు అంటే కృష్ణదేవరాయ గారు కట్టించడము. ఓకేనా? సో వాళ్ళ
ఉదయగిరిని గెలిచిన సందర్భంలో ఇలా కట్టించడం అనేది జరిగింది చూసుకోవాలి. నెక్స్ట్ లిటరసీ, లిటరరీ మరి లిటరగా మనకి ఆర్ట్ అన్నము, లిటరేచర్ ఆర్ట్ అన్నప్పుడు ఆర్ట్, ఆర్కిటెక్చర్ 2 వస్తది. తర్వాత లిటరసీ అన్నప్పుడు కృష్ణదేవరాయ రైటింగ్స్ మనం చాలా ఫేమస్‌గా చెప్పుకోవచ్చండి. ఇక్కడ కృష్ణదేవరాయ ఆథర్డ్ ద అముక్త మాల్యదం, ఇది మనకు చాలా మందికి తెలుసు. సో, ఇంకా ఇట్లా పంచకావ్యాస్ ఆఫ్ తెలుగు లిటరేచర్స్ కానీ, మనం ఇలా ఎగ్జాంపుల్స్ తోటి రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాట్రోనేజ్ ఆఫ్ పోయిట్స్ అండ్ స్కాలర్స్ ఎవరెవరు ఉన్నారు కృష్ణదేవరాయ టైంలో తీసుకున్నప్పుడు మనము అల్లసాని పెద్దన ఫేమస్ పర్సన్ అందరికీ తెలుసు. హూ రోడ్ ద మనుచరితం, తెలుగులో రాసినారు ఆయన. ఓకేనా. సో తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనము హీ వాజ్ అమంగ్ ద కాల్డ్ ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ప్రబంధ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఇంకా ఇంకా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఏమున్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనం రాసుకోవచ్చు. వ్యాసరాయ, సో ఇలా తర్వాత హరిదాస మూమెంట్ ఇన్ కర్ణాటక, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడిగారు మనకి, కాన్ఫ్లిక్ట్ విత్ ద కాంటెంపరీ రూలర్స్. మన క్వశ్చన్ మొత్తం కూడా ఆన్సర్లో రావాలండి. చూడండి, కాన్ఫ్లిక్ట్ విత్ ద నైబరింగ్ రూలర్స్ అన్నారు కదా, నైబరింగ్ రూరల్స్. చూడండి మరి కాన్ఫ్లిక్ట్ అనేది ఏ విధంగా ఉంది. కాంటెంపరీ రూలర్స్ తీసుకున్నప్పుడు, ఏరియా ఆఫ్ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నప్పుడు విజయనగర ఆఫెన్ క్లాష్డ్ విత్ ద బహమానీ సుల్తాన్ ఓవర్ ద 3 రీజియన్స్. ఏంటండి అవి, తుంగభద్ర దోబ్, కృష్ణ గోదావరి డెల్టా, అండ్ వన్ మోర్ వచ్చేసి మరాఠ్వాడ రీజియన్. సో మన క్వశ్చన్లు ఇది అడిగారు కదా, సో దీని గురించి కొంచెం రాసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మాది గోదావరి కృష్ణ డెల్టా తీసుకున్నప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఏ ఏరియా కింద వస్తుంది అనేది ఒక పాయింట్. మరాఠ్వాడ తీసుకున్నప్పుడు ఏంటి అనేది ఒక పాయింట్. మరి సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ ఆఫ్ కొంకన్ తీసుకున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అది కూడా మనం జస్ట్ ఒక పాయింట్లో రాసేసుకుంటే సరిపోతుందండి. కొంకన్ రీజన్ ఈజ్ నెస్టల్ బిట్వీన్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ద సీ, ఇది ఎక్కడ ఉంది అనేది ఒకటి రాసుకోవాలి. నెక్స్ట్ కంక్లూజన్కి వచ్చినప్పుడు మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది ఏ విధంగా ఉంది విజయనగర ఎంపైర్ అండ్ బహమాని కింగ్డమ్స్కి అనేది మనం దీన్ని కొంచెం రాసేసుకొని చూడండి. కింగ్డమ్స్ వర్ ద కాన్స్టెంట్ ఫీచర్స్ అండ్ లీడింగ్ టు ద వైడ్ స్ప్రెడ్ and devastation and significant loss of life of property and the battle of the బన్నిహట్టి అండ్ తలికోట. సో ఇలా మనం కొంచెం సింపుల్గా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ తోటి. ఓకేనా. సో సింపుల్ ఇది అండి మన ఈరోజు ఆన్సర్. మీకు ఈ ఆన్సర్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ యాక్చువల్గా నేను ఈరోజు మీకు ఒక నిమిషం హ్యాండ్ రిటర్న్ ఆన్సర్ కూడా మీకు ప్రజెంట్ చేద్దామని ఒక ఆన్సర్ కూడా రాయడం జరిగింది. చూడండి ఇక్కడ, రోల్ ఆఫ్ గవర్నర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్. మనం జనరల్గా తీసుకున్నప్పుడు గవర్నర్ యొక్క రోల్ అనేది ఎప్పుడు కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది సెంట్రల్ స్టేట్లో. సో అదేంటిది, అండ్ ఎస్పెషల్లీ రికమెండేషన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ విషయంలో అని అడిగారు. సో ఇలా మన క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ గవర్నర్, రోల్ ఆఫ్ గవర్నర్ ఇంట్రడక్షన్ తీసుకున్నాం. ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇస్ ద ఫస్ట్ ఏంటంటే యాజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ప్లేస్ మల్టిప్లికేటెడ్ రోల్స్, చాలా రోల్స్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. ఇన్ ద నార్మల్ సర్కమ్స్టాన్సెస్ తీసుకున్నప్పుడు హీ యాక్ట్ యాజ్ అండ్ ద, అంటే నార్మల్ టైంలో తీసుకున్నప్పుడు ఇతను వైటల్ లింక్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్కి మధ్య ఒక ఏమంటారు మధ్యవర్తిత్వంగా ఉంటాడు అన్నట్టుగా. ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ద డబల్ రోల్. ఓకేనా, తనకి 2 రోల్స్ అయితే ఉండడం జరుగుతుంది, హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఎట్ ద సేమ్ టైం రిప్రజెంటేషన్ ఆఫ్ ద సెంటర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇట్లా రాసుకోవాలి ఇంట్రడక్షన్. నెక్స్ట్ మరి కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద గవర్నర్ రూల్. గవర్నర్ రూల్ యొక్క కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి సారీ అండి, ప్రెసిడెంట్ రూల్ అన్నారు. ప్రెసిడెంట్ రూల్ వాజ్ మేడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ ద ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హవెవర్ ఇట్ షుడ్ బి మేడ్ ఆఫ్టర్ ద రిసిప్ట్ ఆఫ్ ద డీటెయిల్డ్ రిపోర్ట్ బై ద గవర్నర్. ఎప్పుడు ఇస్తారు మరి ప్రెసిడెంట్, ఇక్కడ మనకి ఏమన్నారు, ప్రెసిడెంట్ రోల్ గురించి అడిగారు. మరి ప్రెసిడెంట్ రోల్ అనేది ఎప్పుడు ఇస్తారు, గవర్నర్ ఒక డీటెయిల్ రోల్ అనేది ఇచ్చినప్పుడు, క్లియర్లీ సిచ్యుయేటెడ్, క్లియర్గా దాన్ని మెన్షన్ చేసిన తర్వాతనే ఇది రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ అండ్ ఆఫెన్ క్రిటిసైజ్, అంటే స్టేట్లో ఏదన్నా ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపార్టెంట్ అన్నప్పుడు గవర్నరు తనకి ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టుగా, ఇది రీజను, దీనివల్ల మనం పెట్టాలనుకుంటున్నాము అన్నట్టుగా. ఓకేనా.
and it is often criticized that the provisions has been highly misused by the central and central to control the state. Sometimes మనం చూసాము previous గా సెంట్రల్ స్టేట్స్ ని కంట్రోల్ చేయడానికి మిస్యూజ్ కూడా చేయడం జరిగింది. రీజన్ ఫర్ మిస్యూజ్, మరి ఎందుకు మిస్యూజ్ చేశారు అని అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఇప్పుడు సెంట్రల్ లో ఒక గవర్నమెంట్ ఉండి స్టేట్ లో ఒక గవర్నమెంట్ ఉండడము, తర్వాత ఎండోరింగ్ ద నేషనల్ పొలిటికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద గవర్నర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు రూలింగ్ పార్ట్ వచ్చేసి ఒక డెసిషన్ లో ఉంటుంది, లోకల్ పార్టీ ఒక డెసిషన్ లో ఉంటుంది, అంటే డిఫరెన్సెస్ అనేది రావడం ఇక్కడ ఎక్కువగా ఉండడం అనేది మనం చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, డెఫెక్షన్ ఆఫ్ ద పొలిటికల్ మెంబర్స్ తీసుకున్నప్పుడు ఇమ్యూనిటీ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూస్. అంటే ఇక్కడ చూడండి, ద డెసిషన్ ఆఫ్ ద గవర్నర్ టు ఇంపోజ్ ద ప్రెసిడెంట్ రూల్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. మనకి ఇక్కడ క్వశ్చన్లో స్పెసిఫిక్ గా అడిగారు కదా జ్యుడిషియల్ రివ్యూ. ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్లో ఇతని యొక్క రూల్ ని అనలైజ్ చేయమన్నారు. మరి ఇది ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ కింద వస్తుందా అని అంటే ఇట్స్ నాట్ ఏ సబ్జెక్ట్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. బట్ ఇఫ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఇక్కడ మాల్ఫైడ్ అండ్ ఇట్ కెన్ బి రిసీవ్డ్ బై ద ఎవరి కేసులో ఇచ్చారంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో మనం జడ్జిమెంట్ చూడడం జరిగింది. సో ఇలాంటి ఏమైనా కేసెస్ జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు మనం మంచిగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, కోయలేషన్ గవర్నమెంట్ హ్యాజ్ ఏ గ్రేటర్ 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 ప్రొబసిటీ టు మిస్యూజ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్. అండ్ మన బొమ్మాయి కేసు తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే చూడండి, బొమ్మాయి కేసు వాజ్ ద, అసలు ఏంటి బొమ్మాయి కేసు అంటే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఆఫ్ ద దేని గురించి, కోర్ట్ లే డౌన్ ద స్పెసిఫిక్ కండిషన్స్ ఫర్ ఇంపోజేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్. సో అందుకే మనం ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది యూజ్ చేస్తాము. అండ్ ఆర్టికల్ 356 తీసుకున్నప్పుడు యూజ్డ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్. ఎప్పుడు యూజ్ చేయాలండి, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు. తర్వాత టెస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఓన్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ. అండ్ ప్రెసిడెంట్ ఈస్ రిక్వైర్డ్ టు యాక్ట్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ మెటీరియల్ అండ్ సొల్యూషన్ ఆఫ్ ద ఇష్యూస్. మరి ఇష్యూస్ కి సొల్యూషన్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, సజెస్ట్ బై ద సర్కారీ కమిషను ఇక్కడ మనకి సజెస్ట్ చేయడం జరిగింది. జస్టిస్ ఎవరి కేసులో అనేది కూడా చూసుకోవాలి, మన సర్కారీ కమిషన్. అండ్ ఇంకో కమిషన్ ఏంటంటే జస్టిస్ వెంకట చెల్లయ్య కమిషన్ ఏమని చెప్తుంది అని అంటే, సెడ్ దట్ ద ఫెడరలిజం need to be strengthened even at the cost of more decentralization and greater regional autonomy and to prevent the disintegration of the nation through the violence and ఆన్సర్లీ. అయితే ఇక్కడ ఏమంటుంది సర్కారీ కమిషన్ అండ్ మన జస్టిస్ వెంకట చెల్లయ్య కమిషన్, ఫెడరలిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన అంటే డీసెంట్రలైజేషన్ ఇప్పుడు మనది డీసెంట్రల్ అంటే సెంట్రల్లో రూల్ సపరేట్గా, స్టేట్ రూల్ సపరేట్గా అని కాదు, సెంట్రల్ స్టేట్ రెండు కూడా కలిసి వర్క్ చేసాను. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వేరు వేరు ఉన్నప్పటికీ వాటి వర్క్స్ అయితే ఉంటుంది కదా కామన్గా. సో అది అంటే దీన్ని స్ట్రాంగ్ చేయడము. అండ్ ఎవరికి వాళ్ళకి ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చూడండి, స్ట్రెంగ్తెన్ అంటే మనం దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ ద నేషన్ త్రూ ద వైలెన్స్. సో ఇలాంటి వైలెన్స్ జరగకుండా మంచిగా జరిగేలాగా ప్రాపర్గా అనేది చూసుకోవాలి. తర్వాత ఆర్టికల్ 356 తీసుకున్నప్పుడు ఇట్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో మనం దీన్ని యూజ్ చేసుకుంటామని, నాట్ ఎవ్రీ టైమ్, వెన్ ఆల్ అదర్ అల్టర్నేషన్ ఫెయిల్ టు ప్రివెంట్. ఒకవేళ ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు మనం దీన్ని ప్రివెంట్ చేయడానికి, ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అన్నప్పుడు మాత్రమే దీన్ని పెట్టడం జరుగుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు వాడరు. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం తీసుకున్నప్పుడు దాన్ని ఎలా ప్రివెంట్ చేస్తుంది అనేది మనం ఒక 1-2 పాయింట్స్ రాసుకుని సరిపోతుంది. నెక్స్ట్, మేకింగ్ ఆఫ్ ద గవర్నర్ పొలిటికల్ న్యూట్రల్ అండ్ ఇన్ ట్రూ సెన్స్ అండ్ మేకింగ్ స్ట్రెంత్ ఆఫ్ ద ప్రొసీజర్ ఫర్ ద డిటెక్షన్. ఒక 2-3 పాయింట్స్ రాసుకోండి. కంక్లూజన్ రాసుకునేటప్పుడు గవర్నర్ ఆఫీస్ అనేది దాని గురించి ఇంపార్టెంట్ రాయండి. గవర్నర్ ఆఫీస్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ బై ద సెంట్రల్. ఓకే, మిస్టేక్స్ ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్లో కొట్టివేతలు రావద్దు, ఓవర్ రైటింగ్ రావద్దు, చూసుకోండి. సెంటర్ టు ఫర్దర్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్, ఓకే, ఓన్ ఇంట్రెస్ట్ into the state but ensure the cooperative federalism. It is an essential for the central following the guidelines of the ఎస్ఐ బొమ్మారి కేసుని మనం కొంచెం ఎగ్జాంపుల్గా పెట్టేసుకొని ఇక్కడ కంక్లూజన్ అయితే చేసేసుకోవచ్చు ప్రెసిడెంట్ మన గవర్నర్ రోల్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.